హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కామన్గా అందరికీ ఇంట్లో ఇలా ఫిష్లు పెంచుకోవాలని ఉంటుంది, ఇష్టం ఉంటుంది. కాకపోతే అందరికీ స్పేస్ సరిపోదు, ఫుల్ ఉంటుంది, లేకుంటే రెంట్ హౌస్ ఉంటాయి. దీనివల్ల మనం పెంచుకోలేకపోతాం. ఒకవేళ పెంచుకున్నా ఇలా బౌల్లో తెచ్చి పెట్టుకుంటే 4 రోజులకే చనిపోతున్నాయి, చేపలు చనిపోతుంటాయి. అందుకే ఈ ఫిష్ టాంక్ లెక్క మనం ఒకవేళ వాటర్ దగ్గర కొనుక్కొచ్చుకోవాలనుకో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే ఖాళీ వాటర్దే ఎయిర్దే కొనుక్కొచ్చినాం అనుకో, అప్పుడు దీంట్లో బుడగలు వస్తాయి, కానీ అది అంత పర్ఫెక్ట్ ఉండదు. అది కరెంట్ షాక్ కొడుతుంది, డైరెక్ట్ ఏసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా మనం సింపుల్గా మన ఇంట్లోనే మనం ఇటువంటి బౌల్లో కూడా మనం ఎయిర్ ఫిల్టర్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకున్నాం. ఇక దానికి సంబంధించి మోటార్ కావాలి. టైం వేస్ట్ ఎందుకని నేను దీనికి నట్ ఫిట్ చేసి పెట్టిన లోపల ఇలా. ఇంకొకటి దీనిది ప్యాకేజ్ ఇది తీసుకొచ్చిన. ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినంటే నేను రికవరీ షాప్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన, అంటే పాతినప సామాన్ కొట్ల నుంచి వెళ్ళి తీసుకొచ్చిన. ఇది ఏంటంటే చిన్నపిల్లలు శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు నెప్లేజర్ పెట్టరు కదా, నెప్లేజర్ లోపల ఆక్సిజన్ పంపించే మోటార్ ఇది. ఓకేనా? ఆ మోటార్ తోటి మనం దీనికి ఆక్సిజన్ అందిద్దాం. ఈ చేపలకు తయారు చేద్దాం. ఎలా తయారు చేయాలో చూపిస్తాం మీకు నేను. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టెప్ ఇది దీన్ని పెట్టేయాలి. పిన్ కూడా వాస్తవానికి బయటకు వస్తుంది, కనపడుతుందా? రాడ్ బయటకు వస్తుంది. ఇలా పెట్టేసి దీంట్లో మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఇది ఫిక్స్ అవుతుంది. దాని తర్వాతకి సింపుల్ అండి ఇది చేయడం. ఇలా పెట్టేయాలి. పెట్టేసి యాక్చువల్లీ ఈ మోటార్ ఖరాబ్ అయింది. దీని మోటార్ నేను వేరే మోటార్ పెట్టిన. దీని మోటార్ వచ్చేసి ఇది దీని మోటార్. ఈ మోటార్ ఖరాబ్ అయిపోయింది. ఇగో ఇక్కడ లెగ్ అనేది విరిగిపోయింది. అందుకే నేను ఈ మోటార్ ఫిట్ చేసిన. కామన్గా మన పిల్లగాళ్ళు ఆడుకునే మోటార్ ఉంటుంది కదా, కామన్గా 30 రూపీస్ మోటార్, అది ఫిక్స్ చేసిన. 5 వోల్ట్ది ఫిక్స్ చేసి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి దీనికి పిన్స్ రిమూవ్ చేసిన కదా, ఈ పిన్స్ ఎందుకంటే మీకు టీషర్ట్ కూడా చూపిద్దు, కానీ ఎందుకు మీ అమూల్యమైన టైం వృధా చేయడం అనేసి ఇలా చేస్తున్నా. చూడండి, ఇలా లాక్ చేసుకొని ఇది కూడా ఇగో ఈ పిన్స్ ఇలా పెట్టేస్తే లాక్ అయిపోయింది ఇప్పుడు ఇది. అప్పుడు దీన్ని మనం ఇలా యువతల పక్క ఫిక్స్ చేసుకొని, ఇది ఆ లాక్ అండి, లోపలికి గుంజుతుంది కానీ బయటికి మాత్రం పోనీయదు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇగో ఈ పైపు, ఆ పైపే ఆక్సిజన్ దాందే. దీన్ని మనం ఈ చెట్ల మధ్య నుంచి వెళ్ళి లోపల చేయి పెట్టి ఇలా పెట్టేయాలి. ఒత్తిడిలో పెట్టేసినాక ఇదో ఈ పచ్చది క్యాప్ ఉంది కదా, ఈ పచ్చది కొద్దిగా ఎక్కువ కట్ చేసింది నేనే. ఇదంతా మీకు చూపెట్టలేదు, ఎందుకంటే చిన్నదానికి కూడా మీకు టైం అంతా వృధా అయిపోతుంది కదా అని చూపెట్టలేదు. దీంట్లో ఫిక్స్ అయితే పర్ఫెక్ట్ పెట్టేయాలి. చూడండి, పెట్టేసినాక దీనికి జస్ట్ 9 వోల్ట్ తోటి మనం ఇలా చూడండి, మనం ఇలా దీనికి 9 వోల్ట్ పెట్టేస్తే మనకు ఆక్సిజన్ వచ్చేస్తుంది దాంట్లోకి. చాలా బాగా వస్తుంది. ఇంత వేగంగా ఆక్సిజన్ వస్తే సూపర్ ఉంటుంది. దానికి కరెంటు పెట్టి మనకు ఏసీ చిన్నపిల్లలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది అని భయం అవన్నీ లేకుండా DC 5 వోల్ట్ తోటి 9 వోల్ట్ తోటి సూపర్గా నడుస్తుంది. ఈ ఫిష్ బాల్లో చక్కగా మనం ఎయిర్ని, ఆక్సిజన్ని ఈ చేపలకు అందివచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో తీసేందుకు మాకు చాలా టైం పడుతుంది, చాలా కష్టమవుతుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇలా చాలామంది పెడతారు, ఆ చేపలు చనిపోతుంటాయి, కానీ ఇది చక్కగా బతుకుతాయి, దీంట్లో ఆక్సిజన్ వస్తుంది.